హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండర్పి దర్శనరెడ్డి రాయల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా సూపర్ ఉన్నాను. తను శ్రీని మా చెల్లెలు బిడ్డని కర్నూలు ఎట్స్ పెట్టడానికి వెళ్తున్నాను. స్కూల్ తెచ్చినాయని ఇంకొకటి అట్లా కాలబుగ్గకు వెళ్తున్నాను. నాకు నమస్వ తండ్రి ఇష్టం అని చెప్పేసి సో శారీ పట్టుకొని సంప్రదాయంగా మా హస్బెండ్ కూడా వస్తున్నాను అనమాట. నా ఛానల్ నచ్చితే, మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాలబుగ్గకు కూడా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మా ఆయనతో వెళ్ళాను. లేకపోతే మా హస్బెండ్ ఒక్కటే తను శ్రేణి ఇడ్స్ పెడతా అన్నాడు. సో నేను కూడా వెళ్ళాను అనమాట. అందువల్ల వెళ్తున్నాం. ఇప్పుడు రెడీనా? మా బుజ్జి దడ పడుకుంది. ఎవడి హాయ్ చెప్పండి నా సబ్స్క్రైబ్స్కి. ఓకే, అక్కడ రమ్మని చెప్తున్నాడు. ఓకే, నేను నా పతి దేవుడు. ఇంకా ముందుకెళ్ళాలా? ఓకే ఓకే రండి. నేను నా పతి దేవుడు. నువ్వు బుజ్జి తొలి, మా బుజ్జి దుర్గమ్మ. మా పాపతో ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. తనుశ్రీ తను కదలదు నాన్న, అసలు తనుశ్రీ మా పాపని ఎత్తుకొని కూర్చుంది రైల్వే స్టేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన ఏమైనా కనకాంబరాలు దొరుకుతాయేమో తీసుకోవడానికి వెళ్ళాడు. ఉత్తజడ ఉందని చెప్పేసి ఆయిల్ హెయిర్. తనుశ్రీ అవతల కూర్చుంది. మా హస్బెండ్ సమోసాలు ఏమైనా తినడానికి తెస్తా అని వెళ్ళాడనమాట. సో కూర్చున్నారు అక్కడ ఎత్తుకొని పాపని. తను బుజ్జి తల్లికి కింద డ్రెస్ మిడ్డీ కూడా వచ్చింది ఫ్రెండ్స్, జీన్స్ టైపు. కానీ మా హస్బెండ్ వద్దులు అంత పెద్దది కంఫర్ట్ ఉండదని చెప్పి టాప్ ఒకటి వేయించాడు. మేమేమో బస్సులో వస్తున్నాం ఫ్రెండ్స్. తినండి మీరు కూడా. వచ్చేసాం కాలబుగ్గకి. అమ్మ కాడ ఎట్లా తనుశ్రీని ఇడ్స్ పెట్టడానికి కూడా వచ్చాము. అట్లా కాలబుగ్గకి నాకు చూడబుద్ధి అవుతుందండి. ఒకసారి ఓం నమః శివాయ తండ్రిని చూస్తా అంటే మా హస్బెండ్ తీసుకొచ్చాడు అనమాట. జాగ్రత్త పడతారు కింద. కాలబుగ్గకి వచ్చేసాం. పాపని అమ్మేసుకుంది. పాన వస్తుందని మా మమ్మీ తీసుకెళ్తుంది మా పాపని. అంటే లోపల కూర్చుందాం పాన్నాను. సో క్లారిటీగా రాకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు నా ఎప్పుడు వస్తున్నారు బుడమిరపకాయలు. కోతులు కూడా ఉన్నాయి. వీళ్ళంతా ఈరోజు శుక్రవారం మదిలేటర్ స్వామికి వెళ్తారంట. ఇక్కడ వాటర్ ఏమైనా ఫుడ్ తినేసి వెళ్తున్నారంట ఫ్రెండ్స్. చాలాసార్లు చిన్నప్పుడు ఈ గుడికి వచ్చాం ఫ్రెండ్స్. కోతలు చాలా ఉన్నాయి, భయపడకండి. అమ్మ వాళ్ళు ముందు వెళ్తున్నారు. మా చెల్లెలి మ్యారేజ్ ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్. అండ్ లవ్ మ్యారేజ్. భయపడకండి. ఏమనుకున్నా అంటే ఏమనవు. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ అప్పుడు పెళ్ళప్పుడు ఇక్కడ జరిగింది. అక్కడ ఉన్నాయి కదా ప్లేసెస్, గుహలాగా. ఆడ జరిగింది మా చెల్లెల పెళ్ళి అనమాట. అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అప్పుడు నాది ఇంటర్ కంప్లీట్ అయిందంటే మా చెల్లెలు మ్యారేజ్ అయినప్పటికీ మా చెల్లెలు ఇంకా టీనేజ్. వాళ్ళ హస్బెండ్ మాకంటే కొంచెం ఏజ్ ఎక్కువనే, డిగ్రీ ఉన్నది.
డిగ్రీ అయిపోయిందా అనుకుంటా. అడవిలో అమ్మ చెల్లెల పెళ్ళి జరిగినప్పుడు నేను చిన్నగా ఉంటే బక్కగా అనమాట. ఇక్కడ స్నానాలు కాళ్ళ బుగ్గ అని ఇక్కడ లోపల బుగ్గ వచ్చేది. అప్పుడు మేము చిన్నప్పుడు వచ్చి మా మమ్మీతో స్నానాలు చేసేవాళ్ళం. ఇప్పుడు తీసేశారు. సో ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలంటే భయం. ఒకసారి ఇక్కడ స్నేక్ కనపడింది నాకు. టెంపుల్ అప్పుడైతే ఇక్కడ కాలకాల బండలు మిద్దానం అంటే ముహూర్తం దాటిపోయినాక మా చెల్లి మ్యారేజ్ అయింది. అప్పుడు ఎండలకి గంటలు కాలుకుంటూ వచ్చేసాం ఫ్రెండ్స్. పూజారి వచ్చి అప్పుడు అందరు పెళ్ళి జరిపించారనమాట. గుళ్ళకి వెళ్తే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. నా ఆనందం అంత ఆనందంగా ఉంటాను. ఇప్పుడు ఇంకా గుర్తుంది నాకు. ఆ తర్వాత ఇంకా ఈ తనుశ్రీ ఫస్ట్ పుట్టినప్పుడు నిద్ర చేయడానికి ఒకసారి వచ్చినాం. అప్పుడు నా దగ్గర సెల్లు లేదు, ఏమీ లేదు. మా చెల్లి పెళ్ళప్పుడు నేను చాలా చిన్నగా బక్కగా ఉండేదాన్ని ఫ్రెండ్స్. మా అమ్మతో ఇప్పుడు వచ్చిన నా పాప పుట్టాక మా హస్బెండ్ దీని చుట్టూ తిరుగుతున్నాడు. ఇది గజస్తంభం అంటారు, తిరుగుతున్నాడు. టెంకాయ కొడుతున్నాడు నా పతి దేవుడు. ఇల్లు తనుశ్రీ ఇప్పుడు వచ్చిందనమాట గిట్స్ పెట్టి మళ్ళీ తిరిగి నందలకి వెళ్తాం. నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం నేను కర్నూలు నుంచి. చిన్నపాటి చింకులు పడుతున్నాయి. సో నేను కింద దిగుతున్నా ఫ్రెండ్స్. రాత్రి అయితే ఇది దిగాలంటే నాకు చాలా భయం వేసింది. అమ్మ మా మమ్మీ అయితే ప్రియని ఇంకొకటి చూపిస్తారా గిఫ్ట్ లాగా అని చెప్పి తీసుకెళ్ళింది. సరే మమ్మీ ఏందా చూపించేదని చెప్పి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్నేక్ ఉందనమాట, పడుకొనింది. సో అది చూపించింది. నాకు గుండె చల్లగా అయిపోయింది అనమాట. ఎందుకంటే నాకు స్నేక్లు అంటే చచ్చింది భయం. సో దేవుడి పాము అమ్మ అని చెప్పింది. దేవుడి పాము అయినా కూడా నాకు ఇంకా జలదరిచ్చి ఇంకా చచ్చిపోయినట్టు అనిపించేసింది. అప్పుడు ఇక్కడే నీళ్ళు వస్తున్నాయి కదా ఈ బుగ్గ దగ్గర. సో ఇక్కడ స్నేక్ అంటే దేవుడు గార్డు స్నేక్ కనపడగానే నాకు అబ్బా చచ్చిపోయి అనిపించింది. గుండె చల్లగా అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ రావాలంటే నాకు కొంచెం భయము. వీడియో తీయాలి కాబట్టి గుర్తుగా ఉంటుందని చెప్పి ధైర్యం చేసి అంటే మా మమ్మీ వాళ్ళు అందరూ ఉన్నారులే. ఇది చూడండి, అప్పుడు ఇక్కడ ఒక అడవిలాగా అయిపోయింది ఇది. అప్పుడు లేకుండా ఇట్లా అడవిలాగా అనమాట. అంతా మనుషులు తిరలాడుతూ ఇక్కడ ఆడుకుంటూ అంతా బాగుండేది. కాలబుగ్గ వచ్చేది, మంచి స్వచ్ఛమైన నీళ్ళు వేడివేడిగా వచ్చేవి. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టేశారు. ఇక్కడ బుగ్గలో స్నానం చేసి ఈత కొట్టడం అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు లేకుండా పోయింది. వీళ్ళు నేను పెంచుకున్నా నా పిల్లలు నాకు పుట్టినట్టే నా పిల్లలక్క ప్రేమగా చూసుకుంటానమాట నా పిల్లలకి. దగ్గర వాటర్ వస్తుంది. అప్పుడైతే బాగా స్వచ్ఛంగా మనిషి కాలు పెట్టినా ఏదైనా చిన్న సూది పడినా కూడా దీంట్లో కనపడేది. ఇప్పుడు బుడద నీళ్ళు అయిపోయింది, పాకర్లాగా కలర్ వచ్చేసి చిన్న చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రాస్తుంది చెట్టు. ఇది అప్పటి నుంచి పురాతనమైన చెట్టు. ఇక్కడ అంతా మేము తిరిగి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం అంతా ఇట్లా అయిపోయింది. మీకు ఇంకొకటి చూపిస్తాను. అప్పుడైతే ఇందులో కూడా దుంకి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా ఈ నీళ్ళు కూడా దుంకకూడదు, దీంట్లో ఏమి ఉన్నాయని చెప్తున్నారు. సో బుడద నీళ్ళు, వానపాములు ఎంతవన్నీ ఉంటాయని చెప్పేసి భయపడుతున్నారు. దీంట్లో అయితే దేవుడు స్నేక్ నేను చూసాను ఫ్రెండ్స్, పెద్దగా ఉంది. మీకు నమ్మకం లేకపోతే దీంట్లో చూడొచ్చు. అమ్మో ఇక్కడికి రావాలంటే కూడా ఒళ్ళు జలదరిస్తుంది. దీంట్లో అయితే శివలింగం దేవుడు ఉన్నాడు, శివుడు నాన్న ఉన్నాడు. సో ఇంట్లో అలానే ఖాళీగా కూర్చుంటావా నాతో పాటు రా అంటే టెంపుల్కి అయితే వస్తాండి, ఊరికే జర్నీ అంటే చేయలేను అంటే ఇలా టెంపుల్కి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఇప్పుడున్నాడు తెలుగు ఫుల్ ఉన్నాయి నీళ్ళు అయితే. అప్పుడైతే నాన్న కనిపించేవాడు, శివుడు నాన్న. నేను దేవుళ్ళని నాన్న అంటాను, నాకు నాన్న ప్రేమ కోసం. అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట మా చెల్లి మ్యారేజ్ ఉన్నప్పుడు. అప్పుడు నేను మామూలుగా అన్ని చిన్నపిల్లని అంటే టీనేజ్, ఒక 18+. బాగుందో చూడడానికి. అవతలకి ఎలా వెళ్ళాలి, వెళ్ళాలంటేనే భయమేస్తుంది. కొద్దిగా మెల్లగా నడవండి. అక్కడికి వెళ్ళడానికి ఉందా ఆప్షన్? అటు వెళ్ళడానికి ఆప్షన్ ఉంది రండి. ఇక్కడ నుంచి మెల్లిగా నడుచుకుంటూ అవతలకి వీడియో తినండి. పిల్లలు నన్నే పట్టుకోండి. మా ఆయన పైన ఉన్నాడు, అమ్మ నేను కిందికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. నాకు చచ్చేంత భయం వేస్తుంది, కానీ నాకు ఇలా ఎవరు లేకుండా ఫ్రీగా దేవుళ్ళు ఉండే ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా కూర్చోవచ్చు, భోజనాలు చేయొచ్చు, మన ఫ్యామిలీ మొత్తం మంచి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ చిన్నారా చిట్టుతల్లి అందరం కూర్చొని బాగా హ్యాపీగా ఉండే ఒక మంచి నైస్ ప్లేస్ అనమాట. ఏందో ఇట్లా ప్రకృతి ఉంటే నాకు ఇంకా ఫేవరెట్ అనమాట. దేవుళ్ళు ఉండే చోట అంటే ఇంకా నాకు రెస్పెక్ట్ అనమాట. మనుషులు గొలవలు, కొట్లాటలు, ఈర్ష్యలు, ద్వేషాలు లేకుండా మనసు ప్రశాంతంగా రిలాక్స్నెస్. సో టెంపుల్ అంటే నేను శారీ కడతా అని చెప్పాను కదా, సో కట్టాను. మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. నేను శారీ వేరే ప్లెయిన్ కట్టుకుందాం అనుకుంటే మా హస్బెండ్ ఇది కట్టుకో అంటే కట్టేసుకున్నాను. హస్బెండ్ భర్త మీద గౌరవంతో ఆయనకి ఇష్టమని.
సో ఇట్లాంటి ప్లేస్లో అంటే కొంచెం భయం వేస్తుంది నాకు కూడా. ఇట్లా దేవుళ్ళు ఉంటారు కాబట్టి ధైర్యం, అంటే ఒక్కరు ఉండాలంటే లేడీస్కి కొంచెం భయం కదా, కాకపోతే దేవుళ్ళు ఉండాలని ధైర్యం అనమాట. అందులో నాకు ఖాళీ వస్తుంటుంది కాబట్టి నేను భయపడిన ఎక్కువ, కానీ నాకు సేవ్ చేయడానికి వస్తుంటుంది అప్పుడు చిట్టూరుకి వచ్చినట్లు. సో నేను ధైర్యంగా వెళ్తాను ఎక్కడికైనా అని. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు. పిల్లలు అరవకుండా శాంతంగా ఉండండి నాన్న. చెట్లు ఉన్నాయి ఇక్కడ, చూడండి ఏం భయపడొద్దు. సో ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది. అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇక్కడ అంతా తెగి. మా అమ్మ మా నాన్నతో వచ్చేవాళ్ళం అనమాట చిన్నప్పుడు అంతా ఇక్కడే. అప్పుడు బాగా భోజనాలు అన్నీ పెట్టేవాళ్ళు ఇక్కడ, తింటూ హ్యాపీగా ఎంజాయ్ అనమాట. ఇక్కడ వచ్చేసి దేవుడు స్నేక్ దేవుడు ఉన్నాడు అనమాట. ఓం నమః శివాయ తండ్రి. త్రిదళ బిల్వం అంట, బిల్వం చెట్టు ఇది చెట్టు అనుకుంటా. కొన్ని చెట్ల పేర్లు నాకు తెలియదు, బాగా పురుగా భయం వేసింది. పిల్లలతో హ్యాపీగా అమ్మతో మా ఆయనతో వచ్చి చూసేసి ఇంకా నెక్స్ట్ ఇంటికి. ఫస్ట్ అయితే తనుశ్రీని మా ఆయన నిడిచిపెట్టి రాపో అని చెప్పాను అనమాట. నేను రానులేండి ఇంటి దగ్గరే ఉంటాను అని, కర్నూలులో అమ్మ దగ్గర. కానీ మా హస్బెండ్ ఏమన్నాడంటే నువ్వు కూడా రా పాప ఎట్లా అంటే, నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చేయాలి, ఇంకా అమ్మ ఇంట్లో చూసింది కదా, ఇంకా జర్నీలు పడట్లేదండి, దేవుని కాడికి అయితే వస్తా అంటే కాలబుగ్గకి వెళ్దామని అడిగినాను. ఓం నమః శివాయ తండ్రి ఉంటాడని. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం అనమాట. అట్లా నేను రావాల్సి వచ్చింది. నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా కూర్చొని ఏదైనా చేప లాంటిది వేసుకొని ఫ్యామిలీతో కొంచెం భోజనాలు తింటూ పలకరిస్తూ హ్యాపీనెస్సే వేరు. ఇక్కడ ఒక గల్వల్లా ఏంలా ప్రశాంతత, దేవుని ప్రదర్శనం. ఆపేసావే మళ్ళీ కూవను నిన్నే. ఇందాక జవాబు ఇచ్చింది కదా, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. టూ మచ్ ఇది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మా మమ్మీ నేను కలిసి కూ అని ఆట ఆడుకునే వాళ్ళం. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. సో ఆయిల్ హెయిర్ ఫ్రెండ్స్ అట్లా వచ్చాను అనమాట. తనుశ్రీ బంగారు ఆడ వద్దురండి, ఏం కాదు కానీ ఉంటాను నీకే. టాయిలెట్ పిల్లలు చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. అవునా వచ్చేస్తున్నావు, మీ పెద్ద నడుస్తుందని చెప్పి వస్తున్నాను అని చెప్పు. అమ్మో నా భర్త దేవుడు ఉన్నాడే పిలుస్తున్నాను అనమాట. వెళ్తాను ఫ్రెండ్స్. ఇట్లా చిన్న చినుకులు పడుతూ చిన్నపాటి జలపాతాలు, దేవుళ్ళు, ఇట్లా చిన్న చిన్న ఆకుపచ్చ పచ్చదనం, ఎవరు గలవలే, కొట్లాటలే, ఒకరు కుళ్ళుకుని వెళ్ళా, చూసేలా, ఇష్టపడేలా, అట్లాంటివి ఏం లేకుండా ఎంత ప్రశాంతంగా నాకు నచ్చిన. ఇలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. మనుషులు ద్వేషాలు లేకుండా. ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోస్ నో ఫిల్టర్ నో చేంజ్ అనమాట, ఓన్లీ నిజంగా ఉన్నట్టువే పెడుతున్నాను. నెక్స్ట్ హ్యాపీగా ఉందన్నమాట నాకు టెంపుల్కి వెళ్ళినప్పుడు. కానీ తనుశ్రీని వదిలేసి వస్తున్నప్పుడు కర్నూలులో మా అమ్మ దగ్గర కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాతో ఉండింటే బాగుండు, మాట్లాడడానికి, కబుర్లు చెప్పడానికి ఒక మాట్లాడే అమ్మాయిని. కానీ నా కూతురే పెరిగి పెద్ద అయితే మాటలు వస్తాయని అంతవరకు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. అందులో వాళ్ళని ప్రేమగా పెంచుకున్న కాబట్టి నాతో ఉండాలని ఆశపడినాను. నెక్స్ట్ వాళ్ళకి స్కూల్ తెరవడం వల్ల ఇచ్చేసి వచ్చాను అనమాట. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొంచెం మనశ్శాంతి అనిపించింది. ఎప్పుడు ఇక్కడ నుంచి అమ్మ ఇంటికి, అమ్మ కాడ నుంచి ఇక్కడికే వస్తుంటే నాకు జర్నీ నాకు అట్లనే ఉంది అలసటగా అని చెప్తే టెంపుల్కి తీసుకెళ్ళాడు మా హస్బెండ్. సో ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాను. నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా మంచిదే కదా అని వదిలేసాను. కూల్ కూడా అంటున్నాయి చూడండి. వెళ్ళిపోతున్నాక పో, అప్పుడు పలకలే కానీ ఇప్పుడు కూ అంట. అదే బాయ్ పిలుస్తున్నాడు చూడండి, ఎట్లా చూస్తున్నాడు. ఏ రాంక ఏముంటాం, ఎవరైనా వస్తారు మనుషులు, ఒకదాన్ని ఏం చేస్తున్నావు అక్కడ అందగ్గట్టు అని పిలుస్తా. జలేసా లేకపోతే కాపాడ్డామా? అబ్బో హాయ్ చెబుతున్నాడు ఆయన దేవుడు. నువ్వు పిలుస్తున్నావు, ఏమవుతుందని టెన్షనా? అబ్బో ఇంకా పైకి వచ్చేసాను. పడుతున్నాయి పెద్దగా. అమ్మో లోపలికి వెళ్ళండి, రండి వచ్చేసండి. వానకు తొడగకూడదు. మా మమ్మీ పాపతో ఆడుకుంటుంది. ఇక్కడ వానలో అందరూ ఒక చోట చేరినారు, ఎంత బాగుందో. అందరం గుడి తెరుస్తున్నారంట, అందుకని పిలిచాడు. లోపలికి వచ్చేసానులే, టెన్షన్ పడకు. చెమట కాలిపోతుంటుంది. చెమటలో మేకప్ డౌట్ వస్తుంది కదా అని చూపిస్తున్నాను. హాయ్ చెప్పండి. అంతే వచ్చేది, ఇంకేమొస్తుంది లేండి. ఫిల్టర్ పెట్టిన అంటున్నారా? అంతే ఏం లేదు. వెళ్దాం పండి గుళ్ళకి, పదండి. ఇప్పుడు తెచ్చారంట, వెళ్తున్నారు ఫ్రెండ్స్.
లోపల దర్శనం చేసుకున్నాం కానీ వీడియోలు తీయకూడదంట ఫ్రెండ్స్, టూ మచ్. ఇది ఉడక గారిపోతుంది కదా, నాకు వాన వస్తుంది కానీ ఉడక గారుతుంది. ఇదేమి కర్మను. ఇది ఫిల్టర్ కాదు, పిచ్చి ముఖం. ఫిల్టర్ అనుకున్నావా? నువ్వే ఒకసారి చెక్ చేసుకో. ఇంతే వచ్చేది ఒరిజినల్ కలర్, ఒరిజినల్ డ్రెస్లే. మా ఆయన డ్రెస్ కలర్ సరిగ్గా రాకుండా ఫిల్టర్ అంటే లేదని చెప్తున్నాను. వాళ్ళు ఉడక తట్టుకోలేక పాప ఏడుస్తుంది ఫ్రెండ్స్, అందుకు బయటికి తీసుకురావాల్సి వచ్చింది. వాన పడుతుంది. ఓరు చిట్టి తల్లి, చిట్టి తల్లి. వాన అయితే ఫుల్ పడుతుంది కానీ మళ్ళీ ఉడికిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను బాలిందని కదా ఉండలేని చెప్పి నా కోసం కొంచెం అన్నం కట్టుకొచ్చిందంట మా మమ్మీ. తినండి క్యారెట్. బొట్టు బొట్టు కారిపోతుంది, నాకు కూడా కారిపోతుంది వచ్చి. ఇక్కడ భోజనాలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. లిస్ట్ వెళ్తాను తీసి చూపించలేదు కానీ తింటున్నాం. ఇంటికి పోవడానికి లేట్ అవుతుంది, ఇక్కడ తినేస్తాం. అమ్మా బస్సు కోసం బయట తిరిగి నంద్యాలకు వెళ్తున్నప్పుడు ఆటోలో అమ్మని కర్నూలులో విడిచిపెట్టి మేము ఫ్రెండ్స్ ఇందాక ఏమంటారు వాళ్ళని, పెద్దవాళ్ళు వస్తారు కదా, దేవుళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు ఆ రూపంలో, బిచ్చగాల రూపంలో. సో మేము డబ్బులు వేస్తాం, ఇడే కదా గుళ్ళ దండిగేస్తాం. అమ్మా ఇప్పుడు వెళ్తున్నాం ఆటోకి. పిల్లలు ఇలా కూర్చున్నారు. ఆటో దొరికింది, ఇంకా బస్సు రాలేదని ఎక్కేస్తాం. ఫ్రెండ్స్ వర్షం ఫుల్ పడుతుంది. మేము జర్నీలు వెళ్తున్నాం. వాన అయితే మామూలుగా లేదు, బాగా పడుతూనే ఉంది వాన. వాన వస్తుంది ఫుల్ అని కదా, ఆటోలో వస్తున్నాం కదా. వర్షం నీరైనాయి, వర్షం నీరైనాయి, అంటే వర్షం దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇవి మా ఆయన కలర్లు, కాంటాక్ట్ లెన్సెస్ అనమాట. సో నేను పెట్టుకోకూడదు కాబట్టి ఇది పెట్టుకున్నా, పడిపోతే ఇరిగిపోతాయి. ఫ్రెండ్స్ మా మమ్మీ ఆడ పాపని ఎత్తుకొని పోతుంది. ఇంకా మా అమ్మ సైడ్ ఇంటికి వచ్చేసినాం. వీళ్ళు వస్తుందని చెప్పి భయపడి నన్ను పట్టుకుంటున్నారు. దాని రిషి కొంచెం చేయదు నాన్న, భయపడకు బంగారు, నేనలే వస్తున్నాడు. ఆటోకి ఛార్జింగ్ డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసాం. ఏంటి లైట్ పడు. ఇంకా నంద్యాలకి రిటర్న్ జర్నీ పుట్టింటి నుంచి. తనుశ్రీని వదిలేసినాం. బాయ్ తను. నంద్యాల జర్నీ. ఇక్కడ మా చెల్లెలు వచ్చింది. అమ్మా ఇది కాలు తిరుక్కుంది ఇద్దరు. థ్యాంక్స్. దిష్టిలాగా ఉంది తల్లి, దిష్టి పెడుతూనే ఉంటారు ఎవరో ఒకరు నాకు. జర్నీ ఇంటికి పోతున్నాం. నా వీడియో ఓపికతో చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే బాయ్.